నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది డిఎం చేస్తున్నారు. ఏమని చేస్తారు అంటే, అన్న మాకు ఎంసెట్ ఎగ్జామ్ ఇప్పుడు 9 నుంచి 11 వరకు ఉంటాయి కదా అన్న, మరి ఎగ్జామ్ వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్ తీసుకోవాలో జర క్లియర్ గా చెప్పన్నా, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందని చెప్పి చాలా మంది డిఎం చేస్తారు. సో ఐ జస్ట్ థాట్ టు డూ ఏ స్మాల్ వీడియో, నీట్ అండ్ క్లీన్ గా చెప్పేస్తా, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తా, మంచిగా విను. ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంద్రా అంటే, నువ్వు 90 మినిట్స్ ముందు ఉండాలి ఎగ్జామ్ సెంటర్కి. అర్థమైందా? నువ్వు 90 మినిట్స్ కంటే తర్వాత అవుతా అంటే మాత్రం నీకు అస్సలు అలో చేయరు. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఆడ. సో 90 మినిట్స్ ముందు ఉండేటట్టు చూసుకో. 90 మినిట్స్ అంటే 1.5 అవర్ ముందు ఉండాలి ఎగ్జామ్ వల్ల, మంచిగా గుర్తుపెట్టుకో. సో నీకు కావాల్సిన డాక్యుమెంట్స్ లో ఫస్ట్ మాత్రం హాల్ టికెట్ అన్నట్టు. అర్థమైందా? హాల్ టికెట్ నువ్వు కలర్ జిరాక్స్ తీపించుకుంటావా, బ్లాక్ అండ్ వైట్ తీపించుకుంటావా, డజన్ మ్యాటర్. కానీ హాల్ టికెట్ మాత్రం 2 సెట్లు తీసుకో. ఎంతగానో మంచిది, ఒకటి కాదు 2 సెట్లు తీసుకో హాల్ టికెట్. సో ఫస్ట్ హాల్ టికెట్. దాని తర్వాత ఏదైనా సరే ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ తీసుకెళ్తావా, ఆధార్ కార్డ్ తీసుకెళ్తావా, డజన్ మ్యాటర్. కానీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మాక్సిమం ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడ ట్రై చేయండి. ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. చిన్నగా ఉంటుంది చూసినాం ఆధార్ కార్డు, ఆ చిన్న ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడ ట్రై అయింది. చాలా మంది స్టూడెంట్స్ ఒరిజినల్ ఐడి మర్చిపోతారు. అరే ఒరిజినల్ ఐడి మర్చిపోతామని చెప్పి ఎగ్జామ్ లో ఆగమాగం అయిపోతారు. ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ ఒరిజినల్ ఐడి మనం మర్చిపోయాం అనుకో, ఆధార్ కార్డ్ కలర్ జిరాక్స్ తీపించుకొని అక్కడ చూపెట్టినా సరిపోతుంది, టెన్షన్ ఏం లేదు. కానీ మర్చిపోకండి అబ్బాయి, మాక్సిమం మాత్రం ఆధార్ కార్డు ఒరిజినల్ చిన్నగా ఉంటుంది చూసినావా, తీసుకొని ట్రై చేయండి. సో మనకు ఫస్ట్ హాల్ టికెట్ అయిపోయింది, దాని తర్వాత ఏమో ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయిపోయింది. ఇంకా థర్డ్ ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఆ ఫోటో ఎట్లా అంటే, మన హాల్ టికెట్ మీద ఉంటుంది చూసినాం ఆ ఫోటో, అదే ఫోటో ఉండాలి. ఒక 2 అన్న 3 ఉంటే సరిపోతుంది, మస్తు అయిపోతుంది. సో ఫస్ట్ హాల్ టికెట్, దాని తర్వాత మనకు ఆధార్ కార్డు, దాని తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అండ్ నెక్స్ట్ ఒక బాల్ పాయింట్ పెన్, ఏదో ఒకటి బ్లాక్ అయినా బ్లూ అయినా ఇష్టం వచ్చిన పెన్ తీసుకోవచ్చు. సో ఈ 4 డాక్యుమెంట్స్ మాత్రం మస్తు అయిపోతాయి. ఇంకా కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో నువ్వు ఎంసెట్కి అప్లై చేస్తే నీకు అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఇస్తాడు చూసినావా, సో ఆ ఫామ్ కూడా అడుగుతారు. ఎంతకన్నా మంచి అది కూడా ఒక జిరాక్స్ సెట్ తీపించుకొని పెట్టుకో. అండ్ ఒకవేళ నువ్వు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉంటే మాత్రం బెటర్, నీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకుంటావా, లేకపోతే ఒరిజినల్ తీసుకుంటావా అని ఇష్టం. సో అది కూడా పెట్టుకుంటే మాత్రం బెటర్. సో ఇవి డాక్యుమెంట్స్. సో రఫ్లీ ఇంకోసారి చెప్పేస్తా మంచిగా. ఫస్ట్ ఏమో మనకు హాల్ టికెట్, డజన్ మ్యాటర్, బ్లాక్ అండ్ వైట్ తీపించుకుంటావా లేకపోతే కలర్ జిరాక్స్ తీపించుకుంటావా అని ఇష్టం. అండ్ సెకండ్ వన్ ఏమో మనకు ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలా. అండ్ థర్డ్ ఏమో మనకు హాల్ టికెట్ పైన ఉన్న ఫోటో 2 లేకపోతే 3 ఫోటోస్ మస్తు అయిపోతాయి. అండ్ ఫోర్త్ ఏమో ఒక బాల్ పాయింట్ పెన్. అండ్ ఫిఫ్త్ ఏమో అక్నాలెడ్జ్మెంట్. అండ్ సిక్స్త్ ఏమో క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీలు ఉంటాయి. సో ఈ డాక్యుమెంట్ తీసుకొని 90 మినిట్స్ ముందు ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళాం అనుకో, సెట్ ఇంకా నీకు ఆపటోడే ఉన్నాడు, అక్కడ పోయి మంచిగా కూర్చొని ఎగ్జామ్ రాయొచ్చు. ఒకవేళ నువ్వు ఎంసెట్కి ఏం ప్రిపేర్ కావాలంటే ఏం టెన్షన్ తీసుకోకరా. నెక్స్ట్ వీడియోలో మాత్రం క్రేజీ టిప్ చెప్తాను నీకు. ఆప్షన్స్ ఎట్లా ఎలిమినేట్ చేసుకోవాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆల్సో నీకు చీట్ కోడ్స్ చెప్తా కొన్ని, అవి మాత్రం అక్యూరేట్గా పనిచేస్తాయి, చాలా అంటే చాలా అక్యూరేట్గా పనిచేస్తాయి. ట్రస్ట్ మీ, ఆ ఒక్క వీడియో చూసిన ఎగ్జామ్ వల్ల రాసినాం అనుకో నీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో ఆ వీడియో నెక్స్ట్ పెడతా, రేపైనా ఎల్లుండైనా పెడతా, లైక్ 8 లేకపోతే 7 నాడు పెట్టేస్తా వీడియో, ఇవాళ 6th. సో ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. హోప్ఫుల్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా నీకు బీటెక్ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మొత్తం నా రెస్పాన్సిబిలిటీ. నీకు టాప్ 10 కాలేజెస్, టాప్ 15 కాలేజెస్, నీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది, ఏం కాదు, వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలో ఏమో మొత్తం నీట్ అండ్ క్లీన్, అన్ని నీట్ అండ్ క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఛానల్ని మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకో, సో దట్ నీకు కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది. నమస్తే.